రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి యుఎస్ బేస్డ్ ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ గెయింట్ ట్రైటాన్ వచ్చేసి ఇక్కడ 2100 crores అయితే ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది. సో దీనికి సంబంధించిన ఎంఓయూస్ అన్ని కూడా కంప్లీట్ గా అయిపోయినాయి. సో వాళ్ళ టెక్నికల్ టీం వచ్చి ఇలాంటి కూడా చూసుకున్నారు. సో దీని ద్వారా ఈ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా 25,000 పీపుల్ కి ఇక్కడ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాబోతుంది. సో అండ్ నెక్స్ట్ బ్రిటిష్ ఈవీ కంపెనీ ఎలక్ట్రానిక్ వెహికల్ కంపెనీ ఒకటి, సో వన్ మోటో అని చెప్పి 250 crores ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది. దీని ద్వారా దీనికి సంబంధించి 15 ఎకర్స్ అనేది ల్యాండ్ అక్విజిషన్ కూడా అయిపోయింది. అంటే ల్యాండ్ కూడా ఈ కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి చేసుకోవడానికి గవర్నమెంట్ ఇచ్చేసింది. దీని ద్వారా 2,000 to 3,000 ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది జరగబోతుంది. వీళ్ళు ఒక 3,000 crores వరకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. సో ఈ నిమ్స్ కి సంబంధించి ఇలా మల్టిపుల్ కంపెనీస్, వన్ మోటో అని చెప్పి, విఎం టెక్నాలజీస్ అని చెప్పి, అండ్ నెక్స్ట్ మనకు ట్రైటాన్ అని చెప్పి, ఇట్లా మల్టిపుల్ కంపెనీస్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్స్ తో చాలా ఎంఓయూస్ అనేది సైన్ చేసి ఉన్నది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు ఇప్పుడు పక్కన పెడతాను, ఒకసారి చూడండి. సో ట్రైటాన్ ఇవి వీరు ఒక అమెరికా కంపెనీ